హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపైకి భారీగా నీరు చేరుకోవడమే కాదు, రోడ్లు కుంగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు కింద మట్టి కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడింది. 4 అడుగుల కింద నుంచి నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గొయ్యి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు కింద మట్టి కొట్టుకుపోవడంతో అక్కడ గొయ్యి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, ఈ 4 అడుగుల కింద నుంచి నీరు ప్రవహిస్తోంది కదా, ఈ గొయ్యి ఏర్పడడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఈ గొయ్యి చుట్టూ బారికేడ్లు కరెక్ట్ గా ఏర్పాటు చేశారా? హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ ఎన్టీఆర్ పార్క్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో భారీ రోడ్డు పైన భారీ గొయ్యి ఏర్పడ్డది. సంబంధించి 12 నుంచి 20 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడ్డది. ఉదయం పూట రోడ్డు కొంచెం వైబ్రేషన్ గా వచ్చింది. ఆ తర్వాత ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఆ ఒక్కసారి రోడ్డు కుగ్గడంతో ఆ ముప్పు తప్పి బైక్ పని అతను పక్కకు తప్పుకున్నాడు. వెంటనే అక్కడ పారిశుద్ధ్య కార్మికులు అతన్ని ప్రశ్నించే తెలుస్తుంది. ఆ గూటికి సంబంధించి సోమాజిగూడ నుంచి అంబర్పేట వరకు వెళ్ళేది సివరేజ్ లైన్. ఇది అంతా డ్రైనేజ్ లైన్ అంతా కూడా ఇక్కడ వెళ్తుంటది. మరోవైపు ఎన్టీఆర్ మార్గ్ సోమాజిగూడ నుంచి కూడా ఈ వాటర్ అంతా ఇందులో వెళ్తుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఒక్కసారిగా ఈ గోతి ఏర్పడడంతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ను పూర్తిగా మొత్తం డైవర్ట్ చేశారు. రోడ్ అంతా వైబ్రేషన్ వస్తుంది. దాదాపు 20 నుంచి 30 అడుగుల లోతు ఉన్నటువంటి లైన్ సంబంధించి భారీ ప్రమాదమే తప్పిందని చెప్పేసి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి దాన్ని చూస్తున్నారు. దీనికి సంబంధించి వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ స్థలానికి వచ్చి పరిశీలించారు. దీనికి సంబంధించి మొత్తం ఓపెన్ చేసి సమస్య కారణం ఏంటని చెప్పి మేము తెలుసుకుంటామని, దీని వెంటనే రిప్లై చేస్తామని చెప్పేసి వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వాటర్ లోపలి నుంచి పోతుంది. అందులో పడితే మాత్రం ఖచ్చితంగా అతను దొరికే పరిస్థితి ఉండదు, ప్రాణాపాయం ఉంటుంది. పడిపోయినటువంటి బైక్ నుంచి పడిపోయిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడలేదు, సైడ్ కి పడిపోయాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తారు. మొత్తానికైతే ఇది సిమెంట్ తోని కాకుండా కొంత ఇటుకలతోని కట్టడం వల్ల ఇది గట్టిగా లేకపోవడంతో కుంగిపోయిందని చెప్పేసి స్థానికులు తెలియజేస్తారు. ఈ పారిశుద్ధ కార్మికులని నేరింగ్ అధికారులు దీన్ని పూర్తిగా పాతతరం గనేట్ రాళ్లతోటి కట్టి దాన్ని గట్టిగా బంద్ చేస్తే తప్ప ఇది ప్రమాదం ఉండదని చెప్పేసి అంటున్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత పటిష్టంగా చేయాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. తిండి లేదు, పాలు లేవు, ఎట్లాంటి తాగడానికి నీళ్లు ఖచ్చితంగా అది. కాకపోతే అంతకుముందు మాన్యువల్ తెరిచారు, బట్ మా ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షానికి నగరం మొత్తం అతలాకుతలం